హలో అండి. ఈరోజు నేను మీకు డల్లస్లో ఉండే ఒక మంచి ప్లేస్ చూపించబోతున్నాను. దీని పేరు వచ్చి సీ లైఫ్ ఎక్వేరియం అనమాట. ఎక్వేరియమ్స్ గురించి మీకు తెలుసు కదా, ఇవి పెద్ద పెద్ద సిటీస్లో ఫారెన్స్లో బాగా మెయింటైన్ చేస్తారు, మనకి ఇండియాలో తక్కువ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మేము గ్రేప్ వైన్లో ఉంటాం కదా, సో గ్రేప్ వైన్ మిల్స్ మాల్ అని ఒకటి ఉంటుందండి. అది చాలా పెద్ద మాల్, చాలా బాగుంటుంది. అది అందులో ఉందన్నమాట ఈ సీ లైఫ్ ఎక్వేరియం అండ్ లీగోల్యాండ్ పక్కనే ఉంటాయి. ఈరోజు అయితే మేము దాన్ని చూపిద్దాం అనుకుంటున్నాం మీకు. సో ఇదే దాని ఎంట్రన్స్. టికెట్స్ తీసుకోవాలంటే ఇక్కడ ఈ పెట్టారు కదా, ఇక్కడ ఏటీఎం మిషన్స్లో ఉన్నాయి, ఇక్కడ తీసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట. మేమైతే లీగోల్యాండ్ అండ్ సీ లైఫ్ కాంబినేషన్ ప్యాకేజ్ ఒకటి ఉంటే అది తీసుకున్నాము. సో మాకు టోటల్ వచ్చి అరౌండ్ $150 అయింది ముగ్గురికి. కిడ్స్ టికెట్ అండ్ పెద్దవాళ్ళ మేమిద్దరం. సో 3 టికెట్స్కి వచ్చేసి 150 అరౌండ్ అయిందండి. ఫస్ట్ సీ లైఫ్కి వెళ్ళి తర్వాత లీగోల్యాండ్కి వెళ్దాం అనుకున్నాము. సో ఇక్కడైతే పిల్లలకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, సో ఎప్పుడన్నా సమ్మర్స్లో గట్రా వెళ్ళడానికి బయట చాలా ఎండగా ఉంటుంది అండ్ వింటర్లో అయితే చాలా చలిగా ఉంటుంది ఈ డాలస్లో అయితే. సో ఇండోర్ ప్లేసెస్కి మంచిగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ. ఇలా చిన్నపిల్లలు ఆడుకునే ప్లేసెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో వాటిలో ఈ సీ లైఫ్ ఒకటి. ఇక్కడ వచ్చేసి ఫిషెస్ని అవి చాలా బాగా మెయింటైన్ చేశారు. మేమైతే మా డే బాగానే ఎంజాయ్ చేసాము ఆ రోజు. సో మాతో పాటు ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటూ ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. మేము ఇంతకుముందు అయితే సీ లైఫ్ ఎక్వేరియం వచ్చేసి సింగపూర్ వెళ్ళినప్పుడు చూసామండి. అదే మేము ఫస్ట్ టైం చూడడం. తర్వాత మళ్ళీ డాలస్ వచ్చాక ఈ ఎక్వేరియంకే వెళ్ళాము. ఫిషెస్ అంటే మా పాపకి చాలా ఇష్టం అనమాట. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇదంతా ఒక ఇండోర్లో పెట్టి చీకటిగా లైట్స్ వేసి ఫిషెస్ని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అన్ని ఫిషెస్ మధ్యలో క్వాలిటీ అయితే మెయింటెనెన్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారండి. ఎక్కడికక్కడ నీట్గా ఉంచి అన్ని ఫిషెస్ ఎక్వేరియమ్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తూ బాగున్నాయి. అండ్ ఏ ప్లేస్లో ఆ ఫిషెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ బోర్డ్స్ కూడా పెట్టారనమాట. ఏం తినేసింది? ఆక్టోపస్ తినేసిందా షార్క్? తినేస్తున్నాను. ఏం చేస్తాను నిన్ను? ఇదంతా ఒక చిన్న డోమ్ లాగా పెట్టారండి. ఫుల్ లైటింగ్స్తో ఏదో కొబ్బరి చెట్లతో చిన్న థీమ్లా పెట్టారు. అంతా కూడా భలే అట్రాక్టివ్గా అనిపించింది. కావాలంటే మనం ఆ మధ్యలో కూడా వెళ్ళొచ్చు అనమాట. మేము వెళ్ళాము.
సో స్టెప్స్ ఎక్కి ఇట్లా పైకి వస్తే పైనుంచి వ్యూ ఇలా ఉందండి. పూల్లో ఫిషెస్ లాగా ఉన్నాయి. వాటిని స్ట్రింగ్ రేస్ అంటారు. తోక పొడుగ్గా ఉంది కదా. ఆ ఫిషెస్ మేము ఫ్లోరిడా ట్రిప్ వెళ్ళినప్పుడు డిస్కవరీ కోవ్ అనే ప్లేస్లో వాటితో ఆడుకున్నాం. చాలాసేపు ముట్టుకున్నాం. చాలా సాఫ్ట్గా బాగుంటాయి ఆ ఫిషెస్. స్ట్రెంగ్త్ టెస్ట్ నీకున్నాయా మజిల్స్ అసలు? చూపి. మా స్కూల్ బెంచ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఇక్కడ ఏదో పిల్లలకి ఫన్ యాక్టివిటీ కోసం స్ట్రెంగ్త్ టెస్ట్ అని పెట్టారండి. అది పట్టుకొని చూసి మన స్ట్రెంగ్త్ ఎంతో చెప్తారంట. మనం ఎంత గట్టిగా పట్టుకుంటే దాంట్లో పాయింట్స్ని బట్టి మనం ఎంత స్ట్రాంగో చెప్తారు. సో అది ట్రై చేస్తానంటే మా పాప తీసుకొచ్చాను. గట్టిగా గట్టిగా అంటే నొక్కు. కమ్ ఆన్, స్ట్రాంగ్. వి హావ్ టు సీ హౌ స్ట్రాంగ్ ఇస్ అన్యా. I'm gonna look. Let go. Leave it. 7.3. You wanna try? Yeah. Go. All right. The record today is 188. All right. Let go. 48.5. You wanna try? Yeah. All right. Let go. 25.7. Now think of that. A shark has around. ఇది టెక్సాస్లో ఉండే టర్టిల్ హాస్పిటల్ అంటండి. దాని గురించి అక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. టర్టిల్స్కి ఇక్కడ హాస్పిటల్స్ కూడా ఉంటాయంట సెపరేట్గా. అవి కొన్ని ప్లేసెస్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఉండటం అన్నది దీనికి ఒక ప్లస్ పాయింట్ అనమాట ఈ సీ లైఫ్ ఎక్వేరియంకి. ఇక్కడ ఏ దేశానికి ఆ దేశానికి యూనిక్ ఫిషెస్ ఉంటాయండి. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ చూసిన ఫిషెస్ చాలా వరకు చాలా యూనిక్గా ఉన్నాయి. ఇది నాకు సెకండ్ టన్నల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను సింగపూర్ వెళ్ళాను అన్నాను కదా, అక్కడ టన్నల్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో ఇది వచ్చేసి ఈ టన్నల్ కొంచెం చిన్నగా ఉంది కానీ బాగుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కింద కూడా వాటరే, ఆ ఫ్లోర్ అంతా కూడా వాటరే ఉంది కింద గ్లాస్ తోటి. సో చుట్టూ వాటర్ ఉందన్నమాట. భలే థ్రిల్లింగ్గా బాగా అనిపించింది.
జెల్లీ ఫిషెస్ అండి నా ఫేవరెట్ అనమాట. భలే సిల్క్ క్లాత్ లాగా సాఫ్ట్గా సాటిన్ లాగా అసలు టచ్ చేస్తే కూడా చాలా సాఫ్ట్గా ఉన్నట్టు ఉంటాయి ఈ ఫిషెస్. అసలు బోన్ ఉంటుందో ఉండదో కూడా ఈ ఫిషెస్కి. ఎంత క్యూట్ ఉంటాయి అంటే ఇవైతే భలే ఉంటాయి. నాకు భలే ఇష్టం ఈ ఫిషెస్, జెల్లీ ఫిషెస్ అంటే. వీటిని పైగా కలర్స్ డిఫరెంట్ కలర్స్లో వేసి ఇంకా క్యూట్గా చూపిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఇంటరాక్టివ్ స్క్రీన్స్ పెట్టారనమాట పిల్లలకి. ఒక షార్క్ని పెట్టి అది మనం ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ అవుతుంది. సో భలే ఫన్గా ఉంది. ఆ షార్క్ మూవ్ అవుతూ ఉంటే మనం ఎటు డైరెక్ట్ చేస్తే అటు డైరెక్ట్ అవుతుంది అనమాట. ఇదంతా ఒక డార్క్ డీప్ ఫారెస్ట్ లాగా ఉందండి. సెట్టింగ్ భలే థ్రిల్లింగ్గా ఉంది. ఈ చెట్టు మీద చూసారా పాము పాకుతున్నట్టు లేజర్ బీమ్ ఎలా పెట్టారో. సడన్గా చూసి నేనైతే భయపడ్డాను. నిజంగా పాములాగా ఉంది అది. అండ్ ఈ లోపల టన్నెల్ నుంచి లోపలికి వెళ్ళి ఫొటోస్ కూడా దిగాం మేము. చాలా బాగుంది. ఇది కూడా చిన్న టన్నెల్లా పెట్టి ఫొటోస్ దిగడానికి ఉంది. ఇవన్నీ కూడా బేబీ చిన్ని ఫిషెస్ పెట్టారనమాట. ఎక్వేరియం ఫిషెస్ టైప్లో ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ లెఫ్ట్లో స్టార్ ఫిష్ లాంటి చిన్న చేపలు పెట్టి వాటిని కిడ్స్ మనం కూడా టచ్ చేయొచ్చు. టచ్ చేయడానికి పెట్టారనమాట యాక్సెస్. బట్ అక్కడికి వెళ్ళాలంటే ముందు మనం హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళాలంట. వీళ్ళు మనుషులన్నా పట్టించుకోరేమో కానీ జంతువులను మట్టుకి ఎంత ప్రేమగా చూసుకుంటారో అసలు. సో సోప్తో కడుక్కుని రమ్మంటే క్యూలో ఇచ్చి సోప్తో హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నాం మేము. Go and touch it. Alright guys, one finger only along the tentacles of the sea anemones and gently on the back of the sea stars. ఓన్లీ వన్ ఫింగర్ తో పెట్టి టచ్ చేయంట. కమాన్ టచ్ ఇట్, ఏం కాదు అంతే. Don't be scared, Anya. ఏం తెలియట్లేదు ఇది. అయ్యో ఆ ఫిష్ ఏదో సాఫ్ట్గా చాలా మెత్తగా ఉందండి. మొత్తానికి ఆ టచింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి చేతులు కడుక్కున్నాను నేను మళ్ళీ సెకండ్ రౌండ్. నాకు అసలుకే చిరాకు. కొంచెం రెప్టైల్స్ అన్నా స్నేక్స్ లాంటివన్నా భలే అలర్జీ నాకు. సో హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాము. ఇక్కడ ఏదో VR లాగా పెట్టారనమాట. సో అక్కడ మనం ఇందాక కింద నుంచి చూసాం కదా, ఇది పైనుంచి వ్యూ అనమాట. ఆ కొబ్బరి చెట్లు సెటప్ అంతా ఏదో చిన్న గోవా సెటప్ లాగా అనిపించింది. సో ఇక్కడ VR కోసం పెద్ద క్యూ ఉంది. ఇక్కడ కూర్చుని ఆడుకుంటానంది మా పాప. బట్ చాలా వెయిటింగ్ అయితే ఉంది. స్లోగా కదులుతుంది క్యూ కూడా. సో కొంచెం సేపు వెయిట్ చేసాము బట్ అవ్వలేదు మాకు. సో వచ్చేసాము మేము బయటికి. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిట్ పంపించేశారండి. ఇక్కడ నుంచి స్టెప్స్ దిగిపోయి కిందకి వెళ్ళాక ఇక్కడ షాపింగ్ పెట్టారనమాట. ఈ షాపింగ్ అంతా కూడా మనకి తెలుసు కదా, ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినా ఏదన్నా ఇట్లాంటి పర్టికులర్ ప్లే జోన్స్కి వెళ్ళినా సరే వాళ్ళు షాపింగ్ అన్నది పెడతారు పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. సో ఇక్కడ గాగుల్స్ అని, మెర్మైడ్ టాయ్స్ అని, మెర్మైడ్ డ్రెస్సెస్ అని, చైన్స్, ఫిషెస్ చైన్స్ లాంటివి, టాయ్స్ లాంటివి చాలా చాలా రకాలు పెట్టారు టాయ్స్ అన్నీ. మేమైతే ఒక రౌండ్ చూసాం ఏదైనా నచ్చితే తీసుకుందామని. బట్ అంత యూస్ఫుల్ మేము అనిపించలేదు. సో మేమైతే ఎక్కువ ఏం షాప్ చేయలేదన్నమాట ఇక్కడ.
సో ఇక్కడితో మాకు సీ లైఫ్ ఎక్వేరియం చూడడం అయిపోయిందండి. మేము తీసుకున్న ప్యాకేజ్లో నెక్స్ట్ లీగోల్యాండ్ కూడా ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ లీగోల్యాండ్కి వెళ్తున్నాము. ఆ వీడియో అయితే నేను సెపరేట్గా చేశాను, నా నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు మీరు. సో సీ యస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.